పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ కూడా పొగాకు ఉత్పత్తుల మీద భయానకమైనటువంటి చిత్రాలు, ప్రకటనలు, బోర్డులు పెట్టినా, సినిమాల్లో కూడా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే బోర్డులు పెట్టి చూపించినా కూడా ఈ ఉద్యమం అసలు ఆగట్లేదు. సో, ఇట్లాంటి వాటి నుంచి అనేక రకాలు ఇది వ్యసనాలుగా ఉన్నది. సో, ఈ వ్యసనాలు తగ్గటం కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. దీనివల్ల గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, అనేక రుగ్మతలు పెరుగుతా ఉన్నాయి. వ్యసనాల బారిన పడతా ఉన్నారు. ధూమపానం, మద్యపానం వల్ల అనేక నష్టాలు జరుగుతా ఉన్నాయి. సో, ప్రభుత్వ ఖజానాకి తెలంగాణ రాష్ట్రంలో 38,000 కోట్ల నుంచి 45,000 కోట్ల ఆదాయం వస్తా ఉంది. కానీ ఒక రూపాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే ప్రజా సంక్షేమం కోసం ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి మద్యపానం, ధూమపానానికి, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి మళ్ళీ 13-17 ఖర్చు చేస్తన్నారు. ప్రభుత్వానికి ఈ సెక్టార్ నుంచి రూ. 1 ఆదాయం వస్తుంటే 13-17 ఖర్చు చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలే చెప్తా ఉన్నాయి. సో, దీంట్లో పరిశోధకుల అధ్యయనం పొగాకులో నికోటిన్ మద్యం తాగాలనే కోరికను పెంచుతుందని చెప్పేసి చాలా పరిశోధనలు జరుగుతాయి. సో, ఇప్పుడు డ్రగ్స్, గంజాయి దాకా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఈ వాళ్ళ మెదడులోకి వెళ్ళటం వల్ల ఇది షార్ట్ టర్మ్ ఒక రకమైనటువంటి ఉత్తేజానికి గురవుతారు ఆల్కహాల్. దాని తర్వాత మద్యపానం చెప్పాలంటే వామిటింగ్ వస్తుంది. సో, ఇదొక వ్యసనంగానే భావించాలి. సో, ధూమపానానికి ఒకదానితో ఒకటి బలంగా జతకట్టినటువంటి గ్లూటామేట్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ మెదడులో అతి ఉత్తేజకరంగా పనిచేస్తది. ఆల్కహాల్, నికోటిన్ తీసుకోవటం వల్ల గ్లూటామేట్ స్థాయి పెరిగి వాళ్ళు ఉత్సాహంగా ఉర్రూతలూగిపోతా పోతా ఉంటుంటారు. సో, ఆనందాన్ని, విశ్రాంతిని పొందుతా ఉంటారు. ఒక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి మెదడులోకి వెళుతది. తాగొద్దని చెప్తా ఉన్నాం అది. అది డ్రగ్స్ గాని, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి. సో, ఈ పదార్థాల ప్రభావం శాస్త్రవేత్తలకు కూడా స్పష్టమైంది. ఆహారం, శృంగారం, సామాజిక సంబంధాలు సహజంగా ఈ సర్క్యూట్‌ని యాక్టివేట్ చేస్తాయి. కానీ మద్యపానం, ధూమపానం వంటి కృత్రిమ ఉత్తేజకాలు ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తాయి. తాగినోడు ఆడు రెగ్యులర్ చర్యని వాడు పనికి పోడు. బంధువులు ఫంక్షన్‌లకి వెళ్ళలేడు. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేడు. భార్యకి బట్టలు కొనిపెట్టలేడు. పిల్లగాళ్ళకి పుస్తకాలు కొనిపెట్టలేడు. తాగుబోతు ముండా కొడుకులది అట్లే ఉంటది. ఇంట్లో బియ్యం అమ్ముకొని, కోళ్ళు అమ్ముకొని కూడా తాగడానికి అలవాటు అడిక్ట్ అవుతారు. సో, ఈ మద్యపానం వల్ల అనేక వ్యాధుల బారిన పడతాం. ముందే చస్తా ఉన్నారు. 30 ఏళ్లకే, 35 ఏళ్లకే, 40 ఏళ్లకే చస్తా ఉన్నారు. ఆడబిడ్డలు తాళ్ళు తెగి పెన్షన్‌లో లైన్‌లో నిలబడి పెన్షన్‌లు తీసుకునేవాళ్ళు సగం మంది మనకు కనిపిస్తా ఉన్నారు. శ్రేయోరాజ్యం అంటే ఇది కాకపోవచ్చు. జబ్బు ఒకటి, వైద్యం మరొకటి అన్న సందంగా ద్వంద్వ నీతిగా ఉంటది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అంటారు. ప్రొహిబిషన్ తీసేసి ఓన్లీ ఎక్సైజ్ శాఖ పెట్టాలని చెప్పేసి మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎక్సైజే ఉంది కానీ ప్రొహిబిషన్ లేదనేది మనకి స్పష్టమవుతోంది. సో, దశల వారీగా మూసివేయాలనేది డిమాండ్ కనపడతా ఉంది. దుబారా ఖర్చును తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పేసి. సో, మేము ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే. ప్రభుత్వ రంగానికి సంబంధించి ఆదాయానికి వీళ్ళు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. రండి గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ రండి మేము చెప్తాం. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి మీకు 38,000 కోట్ల నుంచి 45,000 కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు భారతదేశానికి కూడా బడ్జెట్ ఎలా వసూలు చేయాలో మేము చెప్తాం రండి. మా ఖమ్మంలో ఉన్నటువంటి ఎఫ్‌సీఐ గూడెం ఏరియాలో ఉంటే సిటీఓ ఆఫీస్ దగ్గర పోతే సరిపోద్ది. ఆళ్ళే చేసి పెడతారు ఈ దేశానికి సరిపడా వసూళ్ళన్నీ. సో, అందుకోసం ఈ దేశ ఆదాయానికి సంబంధించి ఇబ్బంది లేదు. ఇక్కడ తాగే వాళ్ళని తాగుబోతు ముండా కొడుకుల్ని ఆపలేకపోతా ఉన్నాం. సో, అందుకోసం ఆల్కహాల్ మానిపించే ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్ పెట్టమంటా ఉన్నాం. సో, ఇప్పటికే చెప్పాము అనేక వ్యాధులు ఇప్పుడు మనం అన్నం తింటాం. మీరు గాని, నేను గాని ఫుడ్ తింటాం మనం అందరం. ఫుడ్ తిన్నప్పుడు అందులో ఎనర్జీ వస్తది. ఎనర్జీ వస్తే మళ్ళీ మన పనులు మనం చేసుకోగలుగుతాం. మీరు గాని, నేను గాని, మనం ఎవరైనా. సో, ఆహారం తినకపోతే మనిషి బతకలేడు. అది ఓకే. తినాల్సిందే. ఒక రోజైనా ఉపవాసం ఉన్నా, లేకపోతే నిరాహారదీక్షలో ఉన్నా తినాల్సిందే తర్వాతైనా. సో, మందు తాగకపోతే ఆల్కహాలు, బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ని, కల్లు అంటే ఏదైతే ఉన్నదో ఆల్కహాల్ జాతికి సంబంధించినట్టు అన్నీ ఏవైనా గానీ, అవి తినకపోయినా, అవి తీసుకోకపోయినా ఏం గాదు. అదొక మత్తు, అదొక అనుభూతి. దానివల్ల చిన్న వయసులోనే చనిపోవటం వల్ల భార్యలు వితంతువులవుతున్నారు. పిల్లలు సెమీ అర్ఫన్స్ అయిపోతా ఉన్నారు. కుటుంబ పోషణ ఒక ఛాలెంజింగ్‌గా తయారవుతోంది. అశాంతి, అసమగ్రతకి, అస్థిరతకి దారితీస్తా ఉంది. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అందుకోసం వీటిని అధిగమించడం కోసం ఒకటే సర్వరోగ నివారణి నేను చెప్తా ఉన్నా. 3 చెప్తా ఉన్నాం సర్వరోగ నివారణి. ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్ పెట్టండి. ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ఈ 3 సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మందు మానిపించే కౌన్సెలింగ్ సెంటర్స్ పెట్టడం వల్ల ఏమవుతదంటే ఇది ప్రధానంగా మందు మానేస్తారు.
వాళ్ళు ముందు మండల స్థాయిలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ రంగంలోనే నాకు తెలిసి తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఉంటది. అక్కడ ఒక సైకాలజిస్ట్‌ని పెట్టండి. సైకాలజిస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణలో 10,000 మంది ఇప్పుడు 20,000 మంది దాకా అయ్యారని చెప్తున్నారు. ఆంధ్రాలో కూడా 10,000 మంది, 20,000 మంది దాటినట్టుగా అర్థమవుతోంది. వీళ్ళని మీకు ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళని మెరిట్ ప్రకారం వాళ్ళు ఉద్యోగాలివ్వండి. వాళ్ళే మిగతా పని జేస్తారు. ఖాళీగా ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ పోస్టులు, మానసిక వైద్యుల పోస్టులు రిక్రూట్‌మెంట్ చేసే ప్రయత్నం చేయండి. మిగతా కార్యక్రమం చేసే పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మద్య నిషేధం మీద పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్‌ని కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఆ వైపుగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో, ఇక దీనితోని పాటుగా చాలామంది అయ్యప్ప మాలేసుకొని దీక్ష అంటారు. 42 రోజులు తాగుడు మొదలుపెడతారు. మేము ఒక 3, 4 నెలలు అయ్యప్ప మాలేసుకోండి. తిరుపతమ్మ మాలేసుకోండి. విజయవాడ కనకదుర్గమ్మ మాలేసుకోండి. అయోధ్య రాముడు మాలేసుకోండి. భద్రాచలం రాముల వారి మాలేసుకోండి. అదేవిధంగా భద్రాచలం రాములు మాలేసుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి మాలేసుకోండి. లేపోతే క్రిస్టియన్స్ అయితే జీసస్ క్రైస్ట్ మాలేసుకోండి. లేతే ముస్లిమ్స్‌కైతే మసీద్‌కి వెళ్ళండి. సో, ఈ ఓవరాల్‌గా దానికి దూరంగా ఉండగలిగే వైపుగా ముందుకెళ్ళాలి. దీనితోని పాటు కరాటే లాంటి, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవటం వల్ల కూడా ఇలాంటి దురలవాట్లకి దూరంగా ఉండే అవకాశం ఉంటది. ఆ వైపుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా ఇది పరిస్థితి. సో, మద్యం మీద యుద్ధమే. ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్తుంటారుగా! మరి అక్కడ చాలా నేర్చుకున్నాం. అది అట్లుంది, ఇది ఇట్లుంది. ఇండియా ఆ స్థాయిలో కావాలని చెప్తున్నారు కదా! మరి అభివృద్ధి చెందిన దేశం అమెరికా అని మీరు చెప్తా ఉంటారు. అది పెద్ద దేశం, పెద్ద మొనగాడి దేశం అని. అక్కడ తాగేబోళ్ళు తాగుతున్నారు, తాగనియండి. బంద్ చేసే వాళ్ళకి సంబంధించి ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయిగా. మన దగ్గర 100కి 90% మందికి డీ అడిక్షన్ సెంటర్స్ తెలియదు. వాడు తాగి తాగి తినదరక్క కక్కుంటుంటే లివరు, ప్యాంక్రియాస్ గందలు ఫెయిల్ అయ్యి అప్పుడు డాక్టర్ దగ్గరికి, ఎండీ దగ్గరికి, ఎంఎస్ దగ్గరికి తీసుకుపోతారు. మందు మానిపించడం అంటే అదనమాట. ఈ ట్రీట్మెంట్ బతకడం కోసం ట్రీట్మెంట్ అది. ముందు మానిపించడం కోసం కాదు. ప్రజలకి ఆ వైపుగా చైతన్యవంతం కావాలి, అవగాహన కలగాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. సో, ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్, మందు మానిపించే కౌన్సెలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. మందు మానిపించే కౌన్సెలింగ్ సెంటర్సే డ్రగ్స్‌ని కూడా మానిపిస్తాయి. గంజాయిని మానిపిస్తాయి. అమర్ గుట్కాలు మానిపిస్తాయి. విపరీతంగా చూసేటువంటి సెల్ కార్యక్రమాలను కూడా చూస్తే ఏదైనా అడిక్షన్ బానిస అయిపోయినటువంటి సెక్టార్ ఏదైనా బాగు చేసే రంగం అది. ఎప్పుడు శారీరక రుగ్మతలకు సంబంధించిన రిక్రూట్మెంట్సే కాకుండా మానసిక డాక్టర్లు రుగ్మతలకు సంబంధించినటువంటి డాక్టర్లను కూడా రిక్రూట్మెంట్ చేయటం వల్ల దేశం ఇంకా సుభిక్షంగా ఉండడానికి, ఇంకా ముందుకు పోవడానికి, ఇంకా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ, సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.